తెలంగాణ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలకు వివిధ కళారంగాల వారిని సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, అందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జడ్పీ చైర్పర్సన్లు, కార్పొరేటర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యమకారులకి తగినంత గుర్తింపు ఇవ్వలేదని, మమ్మల్ని గుర్తించలేదంటూ సాటి మహిళలతో ఘర్షణకు దిగారు. ప్రోగ్రామ్ లో చూస్తాను, ఎంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం మిమ్మల్ని అందరినీ కూడా చూస్తూ ఉంటాను. నాకే అనిపిస్తుంది కొన్నిసార్లు మీరు ఇక్కడ కూర్చోవాలి, నేను అక్కడ కూర్చోవాలా అనిపిస్తుంది రియల్లీ. సో ఈ రోజు కూడా చెప్పడం జరిగింది, కానీ వివిధ డివిజన్లలో కాన్స్టిట్యున్సీలో మహిళా దినోత్సవ సెలబ్రేషన్ సందర్భంగా ఎంతో మంది మహిళలు ఈ రోజు ఇక్కడ రాలేదు. బట్ స్టిల్ ఈ మంత్ అంతా కూడా అందరూ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి అండ్ సుధారాణి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇప్పుడే యాక్చువల్గా మహిళల గురించి ఎంతో గొప్పగా మనం మాట్లాడుకుంటున్నాం. కేవలం ఈ ఒక్క రోజే కాదు, బట్ డెఫినెట్గా ఒక సందర్భం, ఒక వేదిక వచ్చినప్పుడు మనం అందరం మహిళల గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ మన మధ్యలోనే కోఆర్డినేషన్, మన మధ్యలోనే అండర్స్టాండింగ్ అది లేకపోతే ఖచ్చితంగా మనం అందరం ముందుకు రాలేము. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్తే డెఫినెట్గా మనం అనుకున్న ఏవైనా కూడా సాధిస్తాము. నేషన్ పవర్, మహిళా పవర్, ఉమెన్ పవర్ ఎవరంటలేరు, మరి నేషన్ పవర్ కాదా ఏంది? సో మహిళలందరము కలిసి కట్టుగా ఎంతో చక్కగా నిర్వహించుకుంటున్న ఈ పండుగలో చాలామంది అన్ని డివిజన్ల కార్పొరేట్